పహల్గామ్ ఉగ్రదాడులను ఖండించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. రేపు ముస్లింలంతా నల్ల రిబ్బన్స్ ధరించి నమాజ్ చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడికి నిరసనగా క్యాండిల్ మార్చ్ నిర్వహించింది ఎంఐఎం. మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ నుంచి నోబెల్ టాకీస్ వరకు సాగింది క్యాండిల్ ర్యాలీ. ఇస్లాంలో దాడులకు చోటు లేదని, అందరం కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు ఎంఐఎం నేతలు. కీలక విషయం ఏముందంటే మా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రతి టెంపుల్ ప్రీస్ట్ ఈ యూనిటీ మార్చ్లో పాల్గొన్నారు, పంతులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చర్చ్లో ఉన్న ఫాదర్లు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మా సిక్ సమాజం బ్రదర్స్ పాల్గొన్నారు. హిందూస్, ముస్లిమ్స్ అందరు పాల్గొన్నారు. మెసేజ్ ఒకటే అండి, ఈ పహల్గామ్ కశ్మీర్లో జరిగింది టెర్రరిస్ట్ అటాక్కి మేమందరు కలిసి ఖండిస్తున్నామండి. దిస్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఆల్ ఆఫ్ ఇండియా, నాట్ ఆన్ 30 పీపుల్ బట్ ఆన్ ఆల్ ఆఫ్ ఇండియా అండి. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో క్యాండిల్ మార్చ్తో పాటు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనేది కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలో అందరూ బ్లాక్ బ్యాచ్ ధరించి నిరసన తెలుపుతూ నమాజులకు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటామనేది కూడా ఎంఐఎం నేతలు చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సన్నీతో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.